సార్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లీట్ అపోజిట్‌గా మారిపోయినట్టు మనకు కనిపిస్తూ ఉంది సార్. నిన్న తీవ్రమైన విమర్శలైతే చేశారు. కాదంబరి చిత్వాన్ని ఇష్యూలో గానివ్వండి, అక్కడ జగన్ గారినే తప్పుపట్టారు. వరదల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారినే తప్పుపట్టినట్టు తెలుస్తుంది. ఎందుకు ఈ విధంగా కంప్లీట్‌గా దాడి చేసేస్తున్నారు? అంటే కూటమి వైపు నుంచి ఎటువంటి లోపాలు ఎత్తి చూపట్లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన షర్మిల గారు ఫోకస్ చేయడం మనం చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇంకేం మాట్లాడింది సార్ షర్మిల గారు? ఆమె ఎలక్షన్ ముందు నుంచి కూడా కూటమి వైపు నుంచి జగన్‌ని విమర్శిస్తున్నట్టే ఉంది. ఎందుకంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాం గూడా తెలుగుదేశం మీడియా ఆమెకెంత ఇంపార్టెన్స్ ఇచ్చింది. దాన్ని బట్టే ఆమె రోల్ తెలుస్తుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇలాగే ఉండేవాడు. ఆయన ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షాన్నే విమర్శించేవాడు. తను ఒక ప్రతిపక్షంగా ఉంటూ ఇంకొక ప్రతిపక్షాన్ని జగన్‌ని విమర్శించడమే పవన్ పనిగా పెట్టుకున్నాడు అప్పట్లో. అది మన అందరికి తెలుసు. అలాగే ఇప్పుడు షర్మిల గూడా పవన్ ప్లేస్‌ని షర్మిల ఆక్యుపై చేసినట్టు తెలుస్తుంది. అయితే షర్మిల ఇండిపెండెంట్ కాదు. ఆమెకు కాంగ్రెస్ పార్టీకి, జాతీయ పార్టీకి పీసీసీ అధ్యక్షురాలు. అంటే జాతీయ పార్టీకి ఒక విధానం ఉంటది. రాష్ట్రానికి విధానాలు మారవు. ఆహ్, రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం ఉంటది. అది గతంలో జగన్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈమె జగన్‌ని టార్గెట్ చేస్తుందనేది సమర్థించుకున్నారు. ఓకే. ఫైన్. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ అరాచకాలు ఎక్కువ చేస్తది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉండటం అవసరం. షర్మిల ఆ పని చేసింది మంచిదే. కానీ ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? కూటమి అధికారంలో ఉంది. ఎన్‌డీఏ కూటమి అధికారంలో ఉంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కి ప్రధాన శత్రువు ఎవరు? ఎన్‌డీఏ కూటమి. సో, ఇక్కడ గూడా ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఎన్‌డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఎన్‌డీఏ కూటమి చేసే తప్పుల్ని ఎత్తి చూపడం, ఎన్‌డీఏ కూటమి ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తుంటే దాన్ని ప్రశ్నించడం ఇది గదా కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది. షర్మిల కాంగ్రెస్ పార్టీ లీడరా? లేకపోతే ఇండిపెండెంట్‌గా పనిచేస్తుందా? అన్న డౌట్‌లయితే అందరికొస్తుంది. కానీ ఆమె ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడు గూడా చంద్రబాబుని గట్టిగా నిలదీయట్లేదు. వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా చంద్రబాబుని పూలతో కొడుతుంది. జగన్‌ని రాళ్ళతో కొడుతుంది. సో, ఇది కనిపిస్తా ఉంది ప్రతిసారి. ఇప్పుడు మళ్ళీ ఆమె ఒక పక్క వరదలొచ్చి అతలాకుతలం ఆంధ్రప్రదేశ్ ఒకవైపు అవుతుంటే, వాటి మీద ఆమె ఉద్యమాలు జేయాలి. వాటికి సరిగ్గా సహాయక చర్యలు అందట్లేదని ఆమె ప్రెజర్ చేయాలి. కనీసం కేఏ పాల్‌ని చూసి నేర్చుకోవాలి. కేఏ పాల్ నిన్న విజిట్ చేసి కేఏ పాల్ డిమాండ్‌లు చేశాడు. చంద్రబాబు బాగా పనిచేస్తున్నాడని కూడా కేఏ పాల్ కితాబిచ్చాడు. అయితే చంద్రబాబు ఇప్పుడు పనిచేస్తున్నాడు గానీ ముందుగా ఏం చేశాడు? 28 ఆగస్టు 28 తేదీ హెచ్చరికలు ఐఎండీ చేసింది ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్‌మెంటు. చేస్తే దాన్ని సమీక్ష కూడా చేయలేదు చంద్రబాబు. దాన్ని పట్టించుకుంటే ఇంత జరిగేది కాదు. ఇప్పుడు పనిచేస్తే సరిపోతుందా? అనేది గూడా ఆయన విమర్శించాడు. అంటే ఒక పక్క చంద్రబాబుని అప్రిషియేట్ చేస్తూనే ముందస్తుగా చంద్రబాబు స్పందించడంలో ఫెయిల్ అయ్యాడన్న విషయాన్ని గూడా పాల్ తీసుకొచ్చాడు. మరి ఆయన చిన్న పార్టీ ప్రజాశాంతి పార్టీ అనేది నిజానికి ఆయన సింగిల్ మ్యాన్ పార్టీ అని చెప్పొచ్చు. దాంట్లో పెద్ద నాయకులు గూడా ఎవరు లేరు. ఆయనే అలా మాట్లాడుతుంటే ప్రజల పక్షాన నిలబడి, ఈమె ప్రజల పక్షాన నిలబడి వరదల్లో చిక్కుకుపోయిన 3,00,000 మంది వాళ్ళ వైపు నిలబడి మాట్లాడాల్సింది పోయి, నిన్న కడపలో ప్రెస్ మీట్ పెట్టి జగన్‌ని తిడుతుంది. ఇప్పుడు కొత్తగా అసలు అందరూ మర్చిపోయారు. ఈవెన్ తెలుగుదేశం మీడియా కూడా ఈ కాదంబరి జత్వాని ఇష్యూ అనేది పక్కన పెట్టేసింది. ఎందుకంటే ఇప్పుడు అత్యవసర పరిస్థితి అక్కడ ప్రజలు లక్షలాది ప్రజలు ఇబ్బంది పడుతుంటే కాదంబరి ఇష్యూనా ఇప్పుడు ఎమర్జెన్సీ నాదేమన్నా అది ఎప్పుడో అయిపోయింది. కోర్టులలోనే ఉంది కేసు. దాన్నిప్పుడు ఎంక్వైరీలు చేసి మాత్రం ఎవరేం చేస్తారు? కోర్టుల్లో ఉంది. పోలీసులు ఆమెను తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెడితే కోర్టు శిక్ష వేసింది ఆమెకి. జైలు శిక్ష వేసింది. శిక్ష అంటే శిక్ష కాదు. జైలులో పెట్టమని రిమాండ్‌కి తరలించింది. దాని తర్వాత ఏం జరిగింది? దాంట్లో అక్రమాలు ఏమన్నా జరిగుంటే ఆల్రెడీ చంద్రబాబు స్రవంతి రాయ్ అనే ఒక ఏఎస్‌పీ దీని మీద కమిటీ ఏశారు. కమిటీ నిర్ణయాలు విచారణ జరిపి దాన్ని సబ్మిట్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని చంద్రబాబు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాడు శాఖాపరంగా. ఒకవేళ ఇంకా ఏదన్నా ఉంటే జగన్ రోల్ ఉంటే కూడా జగన్ మీద కేసులు పెడతారు. లీగల్‌గా ఏం జరగాలో జరుగుతుంది. ఇది ప్రాసెస్ నడుస్తుంటే, ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ అన్నట్టుగా ఈమె జగన్ మీదనే పడి నిన్నంతా గూడా జగన్ మీద ఏడుస్తుంది. అంటే ఈ జత్వాని ఆమె ఒక మహిళా డాక్టరు. ఆమెకు అన్యాయం జరిగింది. సో, ఆమె సామాన్యురాలు అయ్యుంటే వీళ్ళెప్పుడో మూసేసి ఉండేవాడు. ఆమె అసామాన్యురాలు. ఆమె సినిమా యాక్టర్ ఇవన్నీ చెప్తుంది.
నిజానికే చంద్రబాబు, తెలుగుదేశం వాళ్ళు మీడియా పట్టించకపోతే ఆమె సైలెంట్‌గానే ఉండింది. ఆమేమి గొడవ ఎక్కడ చేయలేదు. వీళ్ళొచ్చి ఆమెను తీసుకొచ్చి ఏదో ఒక ఇష్యూ కావాలి కాబట్టి ఈళ్ళు దింపినట్టుగానే అందరికి అర్థమవుతుంది. దీన్నిప్పుడు డైరెక్ట్‌గా జగన్‌కి ఇన్వాల్వ్ చేసి, సజ్జన్ జిందాల్ జగన్‌ని అడిగాడు. జగన్‌కి తెలియకుండా వీళ్ళు చేస్తారా? జగన్‌కి ఇద్దరు కూతుర్లున్నారు. ఇలాగ మాట్లాడడం మొదలుపెట్టింది. అసలు విచిత్రంగా ఉంది. కాంటెక్స్ట్ కాదు ఇవాళ జగన్ జత్వాని అనే ఇష్యూనే ఇవాళ రంగంలో లేదు. మీడియా పట్టించుకోవట్లేదు. పొలిటికల్‌గా తెలుగుదేశం వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. దీని గురించి ఇలా మాట్లాడుతుంది. ఇది ఎంతసేపు ఆమెకి తన పర్సనల్ అజెండానే ఇంపార్టెంట్. తనకి జగన్‌కి పడదు. జగన్ వల్ల తనకి కోపముంది. తనకేదో నష్టం జరిగిందని ఆమె భావిస్తుంది. ఇటు ఆస్తుల పరంగా, ఇటు రాజకీయంగా యాస్పిరేషన్స్ పరంగా జగన్ నాకు నష్టం చేశాడని భావిస్తుంది. అంతవరకు ఓకే ఫైన్. కానీ ప్రజల పక్షాన నిలబడే ఒక రాజకీయ పార్టీకి, నేషనల్ రాజకీయ పార్టీకి పీసీసీ ప్రెసిడెంట్‌గా నువ్వు ప్రజల వైపు నిలబడి మాట్లాడాల్సింది పోయి, ఆమె జగన్‌ని వ్యతిరేకించడమే ఆమెకి ఏకైక అజెండాగా నిలిచిపోయింది. అందుకనే కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానం ఈమె పట్ల కొంత కోపం ఉందని చెప్తున్నారు. అందుకే ఈమె కమిటీ ఇప్పుడు అక్కడ వివిధ కమిటీలకు సంబంధించి ఈమె పెడితే గూడా వాళ్ళు ఇప్పటివరకు ఏమి రిప్లై లేదు. నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈమె ఒంటెత్తుగా ఉంది. తన వాళ్ళనే ఆ కమిటీలో పెట్టుకుంటుంది. సీనియర్స్‌ని ఎవరిని కన్సల్ట్ చేయట్లేదు అన్న అభిప్రాయం వాళ్ళకుంది. అందుకని దాన్ని పెండింగ్‌లో పెట్టారు. సో, ఈ నేపథ్యంలో ఈమేమన్నా కూటమి వైపు వెళ్ళిపోతుందా? లేకపోతే తెలంగాణలాగా సొంతంగా పార్టీ పెట్టుకొని మళ్ళీ చంద్రబాబుకి షాడో లాగా పనిచేస్తుందా? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పనిచేసినట్టు అనేది చూడాలి. అది గానుంటే పవన్ కళ్యాణ్ కంటే ఆయనకుండే కరిష్మా వేరు. ఆయనకుండే సినిమా గ్లామర్ వేరు. ఈమెకేం గ్లామర్ ఉంటది? ఈమెనెవరు పట్టించుకుంటారు? కాంగ్రెస్‌లో ఉంది. జగన్‌కి నష్టం జరుగుతుంది కాబట్టి కొంత తెలుగుదేశం మీడియా మాట్లాడుతుంది కానీ, అదర్‌వైజ్ ఆమెనెవరు ప్రజలైతే పట్టించుకోరు. వందల సంఖ్యలో గూడా ఆమె సభ పెడితే వచ్చే పరిస్థితి లేదు ఇవాళ. హ్మ్. ఎందుకంటే ప్రజల సమస్యల కోసం పనిచేసి, ప్రజల కోసం ఆమె పనిచేస్తూ నిలబడితే, అప్పుడు కొంత ప్రజల్లో సానుభూతి వస్తది గానీ, జగన్నే తిడతా ఉంటే జగన్‌ని ఆల్రెడీ చిత్తుగా ఓడించి పక్కన పెట్టారు జనం. ఇప్పుడు నువ్వు జగన్‌ని తిట్టడం వల్ల లాభం ఏంటి? నువ్వు ప్రజల సమస్యలు గదా! జగన్ తిట్టడం వల్ల జనాలకేం మేలు జరుగుతుంది? జగన్ అక్రమాలు చేసుంటే వాటిని చేయడానికి ఎట్లాగో కూటమి ప్రభుత్వం అదే పనిలో గదా ఉంది. కూటమి ప్రభుత్వం జగన్‌ని సర్వనాశనం చేయాలని ఆల్రెడీ ప్లాన్‌లో ఉండారు వాళ్ళు. ఆహ్, ఏ కేసుని వదలకుండా వాళ్ళు పైకి తీస్తారు గదా! నీకెందుకది? నీ పనేం జేయాలి? నువ్వు కాంగ్రెస్ పార్టీని ఎట్లా డెవలప్ చేయాలనేది ఫస్ట్ కర్తవ్యం గదా! కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడానికి కదా నిన్ను పెట్టారు. అది చేయట్లేదు. సో, ఇది మేజర్ ప్రాబ్లమ్. రెండవది గుడ్లవల్లేరు ఇష్యూ కూడా ఈమె ఆల్రెడీ గుడ్లవల్లేరు దీని మీద ముగ్గురు ఐజీలతో కూడిన ఒక కమిటీ ఏసాడు చంద్రబాబు. ఆయన ప్రాపర్‌గా దాన్ని డీల్ చేస్తున్నాడు. కెమెరా లేదని లోకేష్ చెప్పినా గూడా చంద్రబాబు మాత్రం సిస్టమాటిక్‌గా వెళ్తున్నాడు. గుడ్లవల్లేరు జరిగింది. విద్యార్థినులు కంప్లెయింట్ ఇచ్చారు. సో, ప్రిన్సిపల్ అక్కడ కొంతమందిని సస్పెండ్ చేశారు. ఆ కాలేజీకి సంబంధించి నిజంగా కెమెరాలు ఉన్నాయో లేవో అనేది సిస్టమాటిక్‌గా పూణే నుంచి సీడాక్ వచ్చాడు. కంప్యూటర్‌కి సంబంధించిన సెడ్ అనే ఇంకొక సంస్థ వచ్చింది. ముగ్గురు ఐజీల బృందం అక్కడ పనిచేస్తుంది. తరోగా చెక్ చేస్తున్నారు. విచారణ జరుపుతున్నారు. ఈరోజు కూడా 'ఆంధ్రజ్యోతి' ఒక పెద్ద కథనం రాసింది. ఇవన్నీ చేస్తుంటే ఈమె అక్కడ పోయి విచారణ చేసినట్టు ఈమె దాన్ని కూడా క్లీన్ చిట్ ఇస్తా ఉంది. అక్కడేం కెమెరాలు లేవంట. ఈమె చూసిందా? కెమెరాలు లేవా? ఉన్నాయనేది ఆ కమిటీ ఇంకా చెప్పలేదు. రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ కెమెరాలు లేకపోతే అసలు ఈ విషయాల్లో బయటికెందుకొచ్చాయి? అనేది గూడా మాట్లాడాలి గదా! కెమెరాలు ఉన్నాయా లేదా అనేది వేరే విషయం. వీడియోలయితే కొన్ని బయటకొచ్చాయి అనేది వాస్తవం అని జ్యోతి గూడా రాసింది. ఈ మాత్రం క్లీన్ చిట్ ఇచ్చేస్తుంది. ఈమె కంప్యూటర్ ఎక్స్‌పర్ట్ లాగా అక్కడ షోవర్‌లో పెడితే షోవర్ పనిచేయదంట. కాబట్టి షోవర్‌లో పెట్టలేదంట. ఈమె చూసిందా వెళ్లి? ఈమేమన్నా ఎక్స్‌పర్టా? ఈమె ఎలక్ట్రానిక్ డిటెక్టర్స్ పెట్టి ఏమన్నా చెక్ చేసిందా? అంటే కూటమికి నష్టం వచ్చే విషయాల్లో క్లీన్ చిట్ ఇస్తది. జగన్‌కి నష్టం వచ్చే విషయాలు మాత్రం హైలైట్ చేస్తుంది. ఇది కనబడుతుంది. జత్వానీది మాత్రం హైలైట్ చేస్తుంది. జత్వానీది కూడా ఇంకా ఏం తేలలేదు గదా! అప్పుడే ఈమెకెందుకు దాని మీద? ఇది గూడా ఇంకా తేలలేదు గదా! ఇదెందుకు ఆమె మాట్లాడుతుంది? విద్యార్థుల వైపు కదా ఆమె ఆలోచించాలి. విద్యార్థులను వచ్చిందా లేదా సమస్య కాదు. వచ్చిందని వాళ్ళు నమ్ముతున్నారు విద్యార్థుల్లో. దానివల్ల వాళ్ళకుంటే సైకలాజికల్
ట్రామా ఉంటది. వాళ్ళు చదువుల మీద ఫోకస్ చేయలేరు. ఎవరి వీడియోలు బయటకు వెళ్ళాయో తెలీదు. ఇటువంటి ఒక భయభ్రాంతంగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళి పరామర్శించి, "ఏం కాదమ్మా, ఒకవేళ వెళ్ళున్నా గూడా మీరేమి టెన్షన్ పడకండి. ఏం కాదు. జీవితం ముఖ్యం. మీరు చదువుల మీద ఫోకస్ చేయండి" అని ఒక మహిళగా వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది పోయి, క్లీన్ చిట్ ఇస్తుంది. సో, షర్మిలని ఏదో అనుకోని పాపం కాంగ్రెస్ పార్టీ పెట్టింది.